హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను బెంగళూరు కృష్ణరాజపురం రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఈ రోజు ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నానండి. కృష్ణరాజపురం నుంచి వాస్కోడిగామా అయితే వెళ్ళబోతున్నాను. వాస్కోడిగామా అంటే తెలుసు కదా, మన గోవా. ఆహా, ఏ ట్రైన్ లో వెళ్ళబోతున్నానంటే వెల్లంకని వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ లో అయితే వెళ్ళబోతున్నా. ఒక ఇంటర్మీడియట్ స్టేషన్ లో అయితే బోర్డ్ చేస్తున్నాను ట్రైన్ ని. మన డెస్టినేషన్ స్టేషన్ అయిన వాస్కోడిగామా దాకా అయితే నా ప్రయాణం ఉండబోతుంది. ఇది కృష్ణరాజపురం రైల్వే స్టేషన్ ఎంట్రీ, వన్ ఆఫ్ ద ఎంట్రీ అన్నమాట. గేట్ నెంబర్ 3. ఇక్కడ బెంగళూరు బైట్స్ అని ఒక హోటల్ ఉంది. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ చేసి మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. ఇది రెస్టారెంట్ చాలా నీట్ గా ఉంది. ఇక్కడైతే నేను ఇడ్లీ వడ తీసుకున్నాను, సెల్ఫ్ సర్వీస్. పదండి. బ్రేక్ఫాస్ట్ అది చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి అయితే వచ్చాను. ఇలా రాగానే అటు సైడ్ ప్లాట్ఫామ్ లోకి ఒక ట్రైన్ అయితే వచ్చింది. ఏ ట్రైన్ తెలుసు? అది బెంగళూరు నుంచి దానాపూర్ వెళ్ళేది సంఘమిత్ర ఎక్స్ప్రెస్. అదిగోండి సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కృష్ణరాజపురం. సంఘమిత్ర ఎక్స్ప్రెస్ అయితే కృష్ణరాజపురం నుంచి వెళ్ళిపోతుంది. కృష్ణరాజపురం రైల్వే స్టేషన్ మొత్తం 4 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. స్టేషన్ కోడ్ వచ్చి KJM. సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ లోకి అయితే వస్తుంది. ప్రస్తుతం టైం అయితే చూడండి 9:35 దాటింది. మన ట్రైన్ వచ్చి 10:30 గివెన్ టైం ప్రకారం రావాలి అప్రాక్సిమేట్ గా. చూద్దాం ఏ టైం కి వస్తుందో. నేను చెక్ చేస్తే ట్రైన్ లేట్ అనే ఉంది. డిస్ప్లే బోర్డ్ అయితే అక్కడ ఉంది. మన ట్రైన్ నెంబర్ అయితే ఇంకా వేయలేదు. చూద్దాం వేస్తారో లేదో. అంటే ప్రస్తుతానికి కంపల్సరీ అయితే డిస్ప్లే చేస్తారు కానీ చూద్దాం. అదిగోండి నేను వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 17316 వాస్కోడిగామా ఎక్స్ప్రెస్. 10:50 అయితే అరైవల్. నాకు తెలిసి ప్లాట్ఫామ్ నెంబర్ 4 కే వస్తుంది అనమాట. టువర్డ్స్ కేసర్ బెంగళూరు సైడ్ వెళ్ళేవన్నీ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 4 కే వస్తాయి. ఇప్పుడే ఒక మెమో ట్రైన్ అయితే వచ్చింది. ఇక్కడ మెమో ట్రైన్ రంగు చూడండి, బ్రౌన్ కలర్ లో ఉంది. మారికులం టు బెంగళూరు, కేసర్ బెంగళూరు అంటే ఈ మెమో. లోకో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదిగో ఇంకో మెమో ట్రైన్ అయితే వచ్చింది చూడండి అటు సైడ్ ప్లాట్ఫామ్ లోకి. కేసర్ బెంగళూరు టు వైట్ ఫీల్డ్స్ అంట. ఇక్కడ మెమో ట్రైన్లు బాగున్నాయి. అయ్య బాబోయ్, ఇంకో మెమో. అనౌన్స్మెంట్ ఏం రాకుండా వచ్చింది ఈ మెమో. మేబీ నేను వినలేదు అనుకుంటా. ప్రస్తుతం టైం అయితే 10:05 అవ్వబోతుంది. జొల్లార్పేట వెళ్తుంది. జొల్లార్పేట అంటే తమిళనాడు. ఈ మెమోలో కూడా మనకి మంచి స్టఫ్ దొరుకుద్ది. చెయ్యాలి ఈ మెమో ట్రైన్. కేఆర్పురం రైల్వే స్టేషన్ నుంచి బ్యూటిఫుల్ బ్రిడ్జ్ వ్యూ అయితే ఇది. ఏదో ట్రైన్ కొట్టి పడేస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి. శతాబ్ది ఎక్స్ప్రెస్ MGR చెన్నై సెంట్రల్ మైసూర్ అనుకుంటా. అదే ఉంటది. MGR చెన్నై సెంట్రల్ మైసూర్ శతాబ్ది ఎక్స్ప్రెస్. యో మన ట్రైన్ బంగారుపేట జంక్షన్ అయితే దాటేసింది. కృష్ణరాజపురం నెక్స్ట్ స్టాప్ అనమాట. 10:48 గివెన్ టైం. కాకపోతే ఇప్పుడు 10:56 అయితే వస్తుంది. కనిపించిందా? ప్రస్తుతం 3:13 రేపు ఉదయం మనం అయితే చేరుకోబోతున్నాం అనమాట వాస్కోడిగామా. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతాం. SMVBT హౌరా వెళ్ళే బండి అయితే వచ్చింది. ఈ బళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నాయి కానీ మా బండి ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లే. వచ్చేస్తుంది మన ట్రైన్. ట్రైన్ నెంబర్ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, 17316 వెల్లంకని వాస్కోడిగామా. నేను రిజర్వేషన్ చేయించింది సెకండ్ ఏసీలో. RAC వచ్చింది. RAC కన్ఫర్మ్ అయిపోయింది. A139 సీట్ నెంబర్. నాకు ఈ ట్రైన్ టికెట్ కృష్ణరాజపురం నుంచి వాస్కోడిగామా ఎంత పడిందంటే 1550 రూపాయలు ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ పడింది. A1 కోచ్ చెప్పరుగా ఉంది. లోకోమోటివ్ వెనకాలే ఉంటుంది అనుకోండి నాకు తెలిసి. మన ట్రైన్కి 8 స్లీపర్ క్లాస్ కోచెస్, 2 థర్డ్ ఏసీ కోచ్లు, 3 ఎకనామిక్ క్లాస్ కోచెస్, ఒక సెకండ్ ఏసీ కోచ్ తో పాటు జనరల్ కోచెస్ కూడా ఉంటాయి మన ట్రైన్ కి. LHB కోచెస్ అనే అనుకుంటున్నాను నేను, మరి చూడాలి. కృష్ణరాజపురం స్టేషన్ నుంచి ఇది ఫస్ట్ జర్నీ అనమాట నేను చేసేది. అదిగోండి మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. డీజిల్ లోకోమోటివ్ LHB కోచెస్. కృష్ణరాజపురం లోకోమోటివ్ వాస్కో ఎక్స్ప్రెస్ వెల్లంకని వాస్కో. ఇదిగోండి A1 నాదైతే ఇదే వాస్కో వెల్లంకని ఎక్స్ప్రెస్. పదండి ఎక్కేద్దాం. 39 నాది. 39 ఇది మన బర్త్. కోచ్ అయితే ఖాళీగా ఉంది తెలుసా. నా కూపీలో ఎవరైనా ఉన్నారో లేరో కూడా తెలియట్లేదు. నాది ఇది. ఇందులో బెడ్రోల్ అయితే వేస్తుంది. నాకైతే బెడ్రోల్ ఇచ్చారు. ఇదిగోండి మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ రాయ్బరేలీ.
Feb 2022. గివెన్ టైం కన్నా చాలా ఎక్కువసేపే ఆపారు. 2 minutesలో ఆగి బయలుదేరిపోవాలి కృష్ణరాజపురం నుంచి. 2 minutes కన్నా పైన ఆపారు. ప్రస్తుతం టైం అయితే చూడండి 11:20 అయితే అవ్వబోతుంది ఇంకొక 2 minutesలో. ఇప్పుడు దాకా నేను బెంగళూరు నుంచి గోవా అయితే ట్రావెల్ చేయలేదు. ఈ రూట్ నేను ఫస్ట్ టైం అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మన ట్రైన్ అయితే కృష్ణరాజపురం నుంచి బయలుదేరిపోయింది. పదండి ఇంకా మనం వాస్కోడి గామా వెళ్ళిపోదాం. కృష్ణరాజపురం నుంచి బన్స్వాడికి 6 kilometers అనమాట ట్రావెల్ టైం. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక కృష్ణరాజపురం వరకు 583 kilometers అయితే మన ట్రైన్ ప్రయాణించింది. అటు సైడ్ ఏదో ట్రైన్ వెళ్ళిపోతుంది. కృష్ణరాజపురం స్కిప్ చేస్తుంది ఆ ట్రైన్. మెమో ట్రైన్ అది. సోర్స్ స్టేషన్ అయిన వెల్లంకనిలో బయలుదేరాక మన ట్రైన్ ఏమేమి స్టేషన్లో టచ్ చేసుకుంటూ ఇక్కడికి వస్తుందో చెప్తాను చూడండి. వెల్లంకని, నాగపట్నం జంక్షన్, తిరువూర్ జంక్షన్, తిరువాయూర్ జంక్షన్, తంజావూర్ జంక్షన్, తిరుచునాపల్లి జంక్షన్, కరూర్ జంక్షన్, ఈరోడ్ జంక్షన్, సేలం జంక్షన్, బంగార్పేట్ జంక్షన్, కృష్ణరాజపురం. అన్ని జంక్షన్లే ఉన్నట్టు ఉన్నాయి కదా. బయ్యప్పనహల్లి స్టేషన్లో మన ట్రైన్ అయితే ఆపారు. పక్క ట్రాక్లో ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం. WAV 7 లోకోమోటివ్ పుల్ చేస్తుంది. ఏం ట్రైన్ అంటారు? వెయిటింగ్. సదరన్ రైల్వేస్ వస్తుంది పేరు. హౌరా బెంగళూరు నుంచి హౌరా అయితే వెళ్తుంది. SMVB బెంగళూరు. హౌరా బెంగళూరు మధ్యన చాలా అంటే చాలా ట్రైన్స్ రన్ అయితే తెలుసా. టైం అయితే చూడండి 6 kilometers ఇంతసేపు అయితే పట్టింది. ఏది బన్స్వాడి స్టేషన్కి రావడానికి. ఇంకా ఎంటర్ అవ్వలేదు మనం. మైక్ ఏదో పకడ్బందీగా ప్లాన్ చేసినట్టున్నారు మీరు. వెల్కమ్ టు బన్స్వాడి. ప్రస్తుతం మనం 45 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. ఈ స్టేషన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది చిక్బన్వరా జంక్షన్లో. కొన్ని జర్నీస్ చేస్తే మజా వస్తుంది అనమాట. ఈ ట్రైన్ జర్నీ స్టార్టింగ్లోనే నాకు చాలా నీరసాన్ని తెప్పించేలా ఉంది. ఫస్ట్ పాయింట్, జనాలు ఎవరు లేరు. ఓకే. సెకండ్ పాయింట్, ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. చాలా స్లోగా వెళ్తుంది. బన్స్వాడిని అయితే క్రాస్ చేసేస్తున్నాం మనం. బన్స్వాడి స్టేషన్ నుంచి మొదలైపోయింది కదా, ఆగింది మళ్ళీ. ఏంటంటారు? సంథింగ్ ఈజ్ ఫిషీ. మైక్, నువ్వేదో ప్లాన్ చేసావు. ఇగోండి స్పీడోమీటర్ అంటున్నారు కదా. స్పెల్లింగ్ కనిపిస్తుందా? ULYSSE స్పీడోమీటర్. ఫస్ట్ ఈ స్పీడోమీటర్ పేరు GPS స్పీడోమీటర్ అని ఉండేది. దాని తర్వాత ULZ స్పీడోమీటర్ అని మార్చారు. దాని తర్వాత ప్రస్తుతం చెప్పాను కదా ఆ పేరుతో అయితే ఉంది. ప్లే స్టోర్లో అయితే మీకు దొరకదు. నేను డౌన్లోడ్ చేసినప్పుడు మటుకు ప్లే స్టోర్లో ఉండేది. ఇప్పుడు గూగుల్లో ఉందన్నమాట. APK ఫైల్ దొరుకుతుంది, చూసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. మన నెక్స్ట్ స్టాప్ చిక్బన్వరా జంక్షన్ కదా. మన ట్రైన్ ఇంకొక 23 నిమిషాలు వెళ్తుంది. డిలేడ్ బై 48 minutes అంట. కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు చూసారా ట్రైన్లో. హైలైట్ ఇది. 47 నిమిషాలు లేట్లో అయితే వచ్చాం చిక్బన్వరాకి. ఈ స్టేషన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది తుమ్కూరులో. 5 నిమిషాలు తక్కువ 1 గంటకైతే మన ట్రైన్ చిక్బన్వరా జంక్షన్ నుంచి బయలుదేరింది. ఈ వెల్లంకని వాస్కో ట్రైన్ ఉంది కదా, ఇది వచ్చేసి వీక్లీ ట్రైన్ అనమాట. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ 1263 kilometers అయితే ప్రయాణిస్తుంది. మన ట్రైన్ ఇనాగ్రల్ రన్ 30th August 2011. మన ట్రైన్ కి ప్యాంట్రీ లేదు, మొబైల్ ప్యాంట్రీ అనమాట. నాకు వచ్చింది ఫుడ్, నాకు ఇంత ఇంట్రెస్ట్ అనిపించలేదు తినడానికి. జస్ట్ ఇప్పుడు పీనట్ మసాలా టైప్ తీసుకున్నాను. 30 rupees అయితే ఛార్జ్ చేశారు. క్లైమేట్ అయితే పొద్దు నుంచి ఇలాగే ఉంది కానీ ఒక్క చినుకు కూడా పడలేదు.
క్లౌడీ వెదర్తోనే మన ప్రయాణం కొనసాగుతుంది. టాప్ క్రూజింగ్ స్పీడ్కి అయితే వెళ్తుంది మన ట్రైన్. LHB కోచెస్ కాబట్టి 130 km/h క్రూజింగ్ స్పీడ్ని అయితే టచ్ చేయొచ్చు. ట్రాక్ కెపాసిటీ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. సో ఎక్కడి దాకా వెళ్తుందో కూడా చూద్దాం. టాప్ స్పీడ్ లొకేషన్ అయితే అద్దరింది, అసలు సూపర్ ఉంది లొకేషన్. ఏమంటారు, ఎలా ఉంది లొకేషన్? బాగుంది కదా. మన ట్రైన్కి టోటల్ రన్ టైం వచ్చి 26 hours 30 minutes అండి. అంటే సోర్స్ స్టేషన్లో బయలుదేరి డెస్టినేషన్ స్టేషన్ చేరుకోవడానికి 26.5 గంటలు అయితే పడుతుంది అనమాట. మన ట్రైన్కి సోర్స్ స్టేషన్ వచ్చి వెలాంకని వచ్చి తమిళనాడులో ఉంటుంది. డెస్టినేషన్ స్టేషన్ వాస్కోడిగామా గోవాలో ఉంటుంది అనమాట. టోటల్ జర్నీలో ఎన్ని స్టేట్లను టచ్ చేస్తుందంటే మన ట్రైన్ తమిళనాడు, కర్ణాటక, గోవా 3 స్టేట్లను అయితే టచ్ చేస్తుంది. ఇప్పుడే మనం తుమ్కూరు స్టేషన్కి అయితే వచ్చాం. పక్క ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ అయితే ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికో తెలుసా? హుబ్లీ నుంచి కోచివేలు అయితే వెళ్తుంది అనమాట ఆ ట్రైన్. తుమ్కూరులో అఫీషియల్ స్టాప్ వచ్చి 2 minutes. మరి చూడాలి ఎంతసేపు ఆపుతారే ఏంటో. ఏవి చెప్పిన దాని ప్రకారం అయితే ఆగట్లేదు ట్రైన్, ఎక్కువసేపే ఆపుతున్నారు. ప్రస్తుతం మనం ఎన్ని నిమిషాలు లేట్లో ఉన్నాం కూడా చెప్తాను. చూడండి, 40 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం మనం. హుబ్లీ కోచివేలు ట్రైన్ అని చెప్పాను కదా, ఆ ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. ఆ ట్రైన్కి రేక్ షేర్ కూడా ఉంది, హుబ్లీ రామేశ్వరం. ఇదిగోండి తుమ్కూరు బోర్డు, సిగ్నల్ ఇచ్చారు, వెళ్ళిపోతాం. తుమ్కూరు నుంచి బయలుదేరిపోతున్నాం, పదండి. టూటర్ ఏసీ కోచ్ కదా, 52 బర్త్లు అయితే ఉంటాయి అనమాట. పట్టుమంది 12 మంది కూడా లేవు ఈ కోచ్లో. ఒక్కొక్కరు ఒక్కొక్క కూపీలో ఉన్నట్టున్నారు. అసలు చాలా అంటే చాలా బోరింగ్గా, ఎవరిని చూద్దామని నేను ఒక్కడే ఉన్నాను ఇందులో. అలా క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాను అంతే. బట్ ఏదైనా జనాలు ఉంటేనే ఆ సందడి అది ఉంటుంది, అవునా కదా చెప్పండి. ఇది వచ్చేసి జంక్షన్ స్టేషన్ అనమాట. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 5 minutes. తినడానికి ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం. కొంచెం పెద్ద జంక్షన్ లాగానే ఉంది. ఇడ్లీ కూడా దొరుకుతుంది అంతే, ఇంకేం దొరకలే. లోకోమోటివ్ చూడండి, లోకో పైలట్స్ చేంజ్ అవుతున్నారు. మన లోకోమోటివ్ అయితే ప్లాట్ఫామ్ దాటి వెళ్ళిపోయింది. ఈ రైల్వే స్టేషన్లో కూడా ఫుల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదిగోండి రెనోవేషన్, అప్గ్రేడ్ అయితే చేసేస్తున్నారు. ఏదైనా తీసుకుందామంటే ఇడ్లీ వడ తప్పించి ఏమీ లేదు. ఈ మిక్సర్ని తీసుకెళ్తున్నారు, గట్టిగానే ప్లాన్ చేశారు. ప్రస్తుతం టైం అయితే చూడండి 3:20 అయితే అవుతుంది. కాంక్రీట్ మిక్సర్ ఉంటుంది కదా, లోపల వేస్తున్నారు ఫౌండేషన్కి. పక్క ప్లాట్ఫామ్లోకి ఇంకొక ట్రైన్ ఏదో వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం, ఆగండి. వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది ఆ ట్రైన్ని. ఏ ట్రైన్ అంటారు? కృష్ణరాజపురం లోకోమోటివ్. అమ్మో, అంతా కన్నడలోనే రాసింది, కాకపోతే ఇంటర్ సిటీ అని చదివా. మైసూర్ బెంగళూరు ధార్వాడ్ ఇంటర్ సిటీ. ధార్వాడ్ అయితే వెళ్తున్నట్టుంది నాకు తెలిసి. హత్తవిది ఏంటిది? ఫస్ట్ ఆ ట్రైన్ వెళ్తుంది, ఇంటర్ సిటీ అని దాన్ని పంపించేస్తున్నారు అనుకోండి. బా ఎంత తలైవా ఇప్పుడు చేస్తే ఎలా? పావుతకు 4 అవ్వబోతుంది, ఇంకొక 3 minutes అయితే ఉంది. ఇప్పుడైతే బయలుదేరాం. ఎంతసేపు ఇక్కడ ఆపేసారు ఈ జంక్షన్లో. ఇంటర్ సిటీ మన ట్రైన్ని ఓవర్టేక్ కొట్టిపడేసింది. అట్టుంటుంది మనతో. బిరూర్ జంక్షన్కి మన ట్రైన్ అయితే వచ్చింది. స్టేషన్ కోడ్ RRB. మీరు చూసేది ప్లాట్ఫామ్ నెంబర్ 1. మన ట్రైన్ ఆగింది ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది దవణగిరి ఏరియాలో మన తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు. బిరూర్ జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఇక్కడ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది కదా. నెక్స్ట్ దవణగిరి అని చెప్పాను కదా, దగ్గర 115 kilometers అయితే మనం ప్రయాణం చేయాలి ఇప్పుడు.
క్లైమేట్ అయితే బ్యూటిఫుల్ ఉంది. అటు సైడ్ మౌంటైన్స్ అన్నట్లు, అటు సైడ్ మౌంటైన్స్ చూడండి, ఫాగీ వెదర్. ఒక 200 కిలోమీటర్ల నుంచి మానిటర్ చేస్తున్నాను స్పీడ్ని. హైయెస్ట్ క్రూజింగ్ స్పీడ్ వచ్చి 116 km/h క్రూజింగ్ స్పీడ్ అంతే. దావణగిరికి ముందు ఒక ర్యాండమ్ స్టేషన్లో అయితే ఆపేశారనమాట. సిగ్నల్ లేదు. ఇప్పుడే చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి. రెడ్ సిగ్నల్ పడింది మనకి, అదిగోండి. మనకైతే సిగ్నల్ పడిపోయింది. పదండి, బయలుదేరిపోయింది మన ట్రైన్. దావణగిరిలో కలుద్దాం. ఈ స్టేషన్ పేరు ఉంది, చూద్దాం. చిక్ జజూర్ జంక్షన్ అంట. కొత్త కొత్త పేర్లన్నీ వింటున్నాం మనం. మనం అయితే వచ్చేసాం దావణగిరి. దావణగిరి నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో డెఫినెట్లీ కామెంట్స్ అయితే చేసి చెప్పండి గైస్. నాకు ఇక్కడ ఏదో ఒకటి తినాలి. ఏంటిది, ఏ అండబెట్టారా ఏంటిది? చెట్ల నుంచి పడినాయి అనుకోండి. రెనోవేషన్ అయితే చేస్తున్నారు, అప్గ్రేడ్ అయిపోద్ది ఇది కూడా, ఈ స్టేషన్. అరే తినడానికి ఏం లేవు ఇక్కడ. అఫీషియల్ స్టాప్ వచ్చి 2 minutes. ఈ స్టాప్ తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? రాణిబెన్నూరులో. అదిగో సిగ్నల్ వచ్చింది మన ట్రైన్కి. జెండా ఊపారు. పదండి వెళ్ళిపోదాం. బాయ్ బాయ్ దావణగిరి. రాణిబెన్నూరు అయితే వెళ్ళిపోదాం, పదండి. ఇప్పుడే కొంచెం అలా పడుకుందామని బెడ్ అది రెడీ చేశాను. టైం 7:15 అయితే అవుతుంది. హుబ్లీ వచ్చేటప్పటికి లేట్ అవుద్ది. చూద్దాం ఏ టైంకి వస్తామో ఏంటో హుబ్లీ. ప్రస్తుతం మనం 1:20 లేట్లో అయితే ఉన్నాం. గైస్ ఇదిగోండి, మనం అయితే వచ్చేసాం రాణిబెన్నూర్. ఇటు సైడ్ అసలు ప్లాట్ఫామ్ మీద జనాలు కూడా లేరు. అక్కడ అలా 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 ఉంటున్నారు అంతే. వర్షం జస్ట్ సెకండ్స్లో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. లిటరల్లీ పొద్దున్నుంచి చూస్తుంటే ఇక్కడికి వచ్చాక పడింది వర్షం. ఎన్ని గంటలు? దగ్గర 13 గంటలు వెయిట్ చేసా వర్షం చూడటానికి. ఏదో ట్రైన్ మన ట్రైన్ని ఓవర్టేక్ కొట్టేస్తుంది రాణిబెన్నూరు స్టేషన్లో. దీన్ని సైడ్ చేసి మిగతా ట్రైన్లన్నీ వెళ్ళిపోతున్నాయి. 10 నిమిషాలు తక్కువ 9 అయితే అవుతుంది. మనం అయితే హుబ్లీ అవుటర్లో ఉన్నాం. హుబ్లీ జంక్షన్. హుబ్లీ తర్వాత కొన్ని స్టేషన్స్ తర్వాత మనమైతే గోవాకి ఎంటర్ అయిపోతాం. అండ్ కర్ణాటక గోవా బార్డర్లోనే ఉంటుంది మన దూద్సాగర్ వాటర్ ఫాల్. చూపించినా మరి. అబ్బా రాత్రి వ్యూ కదా, మీరు ఏం చూడగలరో చెప్పండి. అందుకే ఎక్స్క్లూజివ్గా నెక్స్ట్ వీడియోలో మీకు దూద్సాగర్ ఫాల్స్ వ్యూ అయితే చూపించబోతున్నాను. అందుకే నేను ప్రత్యేకంగా ఎంత సడన్గా గోవా అయితే వచ్చింది. మాన్సూన్లో దూద్సాగర్ వ్యూ చూడకపోతే ఎలా చెప్పండి. హుబ్లీ లోకల్ ఉన్నాయి ఇక్కడ. విషయం ఏంటంటే మనం ఇక్కడ డిన్నర్ కూడా తీసుకోవాలి రాత్రికి. హుబ్లీలో జనాలు కనిపిస్తున్నారు కానీ మన ట్రైన్కి ఎక్కుతారా ఏ ట్రైన్కి ఎక్కుతారా అనేది తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మయ్య ఫుడ్ ప్లాజా ఇక్కడ ఉంది, పదండి వెళ్దాం. డిన్నర్ ఏం అర్థం కాలేదు, అందుకే నేను ఒక పఫ్ అయితే తీసుకున్నాను. పదండి మన ట్రైన్ అయితే ఎక్కేద్దాం. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 50 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. 9:05 అయితే అయ్యింది. మనం అయితే బయలుదేరిపోయాం హుబ్లీ జంక్షన్ నుంచి. హుబ్లీ తర్వాత మన ట్రైన్ ధార్వాడ్, లోడ్నా జంక్షన్, క్యాసిల్ రాక్. ఈ 3 స్టేషన్లు వచ్చి కర్ణాటకలో ఉంటుంది. క్యాసిల్ రాక్ దాటాక కూలం, మడగాం, వాస్కోడిగామా. ఇదనమాట రాత్రికి మన ట్రైన్ రూట్. టీటీలు అది ఎక్కారు, ఇక్కడే ఉన్నారనమాట. మళ్ళీ డోర్ దగ్గర ఎక్కువసేపు నుంచనివ్వరు.
అందులోనూ ఫుల్ వర్షం అయితే పడుతుంది. గోవా హుబ్లీ మధ్యలో ఉన్న రూట్ చాలా చాలా సీనిక్గా ఉంటుంది. డే టైంలో అయితే అస్సలు మిస్ కాకండి. ఇది వచ్చేసి లాస్ట్ వీక్ రన్ అనమాట. లాస్ట్ వీక్ రన్ వాస్కో డ గామా ఎన్నింటికి వెళ్ళిందంటే 4 గంటల 10 నిమిషాలకి అయితే వెళ్ళింది. 2 గంటల 40 నిమిషాలకి వెళ్ళాల్సింది. నేను ఇక్కడ ఎంక్వైరీ చేసింది ఏంటంటే 2 గంటల 40 నిమిషాలకి వెళ్ళాల్సింది జనరల్గా 3:10 ఆ టైంకి వెళ్తుందంట కరెక్ట్ టైంలో రన్ అయితే. ఈరోజు మనం 50 నుంచి 55 నిమిషాలు లేట్లో ఉన్నాం కాబట్టి అరౌండ్ 4:30కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ త్వరగా వెళ్ళిందేమో కూడా మీకు ఎలాగో చూపిస్తాయి కదా, మీకు అర్థం అవుతుంది. హుబ్లీ ధార్వాడ్ 2 కూడా ట్విన్ సిటీస్ అనుకోవచ్చు. ఇది ప్రస్తుతం రన్ అనమాట. రన్ టైము లేట్లో ఉంది కదా, 3:45 AM అని చూపిస్తుంది. ఇప్పుడు నుంచి ఏం లేట్ అవ్వకుండా మనం వెళ్ళే టైం అనమాట వాస్కో డి గామాకి. ఒకవేళ లేట్ అయితే ఆ టైం ఇంకా పెరుగుతూనే ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. మనం అయితే వచ్చేసాం ధార్వాడ్. తర్వాత లోండా జంక్షన్, దాని తర్వాత క్యాసిల్ రాక్ టు కొలం. ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది దూద్సాగర్ ఫాల్స్. ధార్వాడ్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ 5:30 అయితే అవుతుంది. ఇంజన్ కూడా తీసారు. నేను ఇప్పుడే బయటకు వచ్చాను, పడుకుని పోయాను. ఇలా ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం జరిగింది. ఓవరాల్ జర్నీ చెప్పాలంటే బాగానే జరిగిందని చెప్తాను. వర్షం ఫుల్ వర్షం. సో గైస్, ఈ బ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. నవ్వు వచ్చేస్తుంది నాకు. సో గైస్, ఈ బ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ ఎలాగ నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఈ బ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వాస్కో డ గామా.